కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఆరాధించుకునే వారంగా ఉందాం, ప్రార్థన చేసే వారుగా ఉందాం. దేవుని వాక్య భాగంలోంచి మొదటి సమయాలు 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. పదిహేడవ వచనం. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు తీసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. చిన్న వాక్య భాగం, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ భాగం మనకంత తెలుసు. ఇక్కడ అన్న జీవితంలో అన్న ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. అయితే దైవజనుడు అయితే ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ ఆమె ఎంతో యథార్థంగా ఆత్మతో ప్రేరేపించబడి తాను ప్రార్థన చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏలి తర్వాత ఆ విషయానంతని గమనించి అది వాస్తవం అని తెలుసుకొని ఆమెను దీవించాడు అన్నమాట. ఏమని దీవించాడంటే, నువ్వు క్షేమంగా వెళ్ళుము, నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో ఖచ్చితంగా దేవుడు ఆ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థనలకు జవాబు ప్రభు దయచేస్తాడని ప్రభు చెప్పాడు. అక్కడ ఏలి చెప్పాడు అన్నమాట. ఆ ప్రకారంగానే ఆమె వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు ఆమెను దీవించాడు. దేవుడు ఏ కొరతతో ఉన్నాడో ఆ కొరత అక్కడ తీర్చబడింది. దేవుని సన్నిధిలో గొప్ప యాజక సేవ పరిచర్యను ఒక న్యాయాధిపతిగా, ఒక యాజకుడిగా, ఒక నాయకుడిగా, ప్రజలను నడిపించేవాడుగా సమూయేలును దేవుడు దయచేయటం మనం చూస్తాం. ఇక్కడ నీవు క్షేమముగా వెళ్ళుము అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ఇతరుల క్షేమాన్ని మనం కూడా చూడాల్సినటువంటి వారంగా ఉంటాం. మన కోసం మనం లేవు, కానీ ఈ పరిచర్య అంతా మన కోసం మనకు కాదు, కానీ ఇతరుల పరిచర్య కోసం మనం చేసేటువంటి వారుగా ఉంటున్నాం. అదే మొదటి సమయాలు 17వ అధ్యాయము 18వ వచనంలో కనుక చూస్తే, బాలుడైన దావీదును ఇక్కడ తండ్రి యెషయా గారు వారి యొక్క అన్నదమ్ముల క్షేమం కోసం పంపిస్తున్నాడు. చూడండి, మొదటి సమయాలు 17వ అధ్యాయము 18వ వచనం. మరియు ఈ 10 జున్నుగడ్డలను తీసుకొని పోయి వారి సహస్రాధిపతులకి ఇమ్ము, నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో ఆ సంగతి తెలుసుకొని వారి వద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. దావీదును యెషయా పంపుతున్నాడు. ఎక్కడ పంపుతున్నాడు? వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్న వారిని యొక్క యోగక్షేమ స్థితిని తెలుసుకొని రా, ఏదైనా ఒకటి ఆనవాలు తీసుకొని రా అని కుమారుణ్ణి పంపుతున్నాడు దావీదును. నిజంగా ఇది ఎంత అద్భుతం మనం చూస్తే మనకు అందరూ తెలుసు, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. దావీదు వెళ్ళాడు. అక్కడ చూస్తే అంత నిరుత్సాహం, అంత అలజడి, అంత భయంకరమైన పరిస్థితులు. వాడు దాదాపు 1 నెల రోజుల పాటు పైనే గొలియాతు తొడతరుస్తున్నాడు. రండ్రా మీరో నేనా అని చెప్పేసి వాడు సవాల్ చేసి వెళ్తా ఉన్నాడు. అందరు భయపడిపోయారు. ఎవరు కూడా ముందుకు రాలేకపోయినా. అయితే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. గతంలో జరిగిన విషయాలతో పోల్చుకుంటే ఇది పెద్దగా అంతగా అనిపించలేదు, భయం అనిపించలేదు దావీదుకి. గతంలో తాను చేసిన, దేవుడు తన ద్వారా చేసిన అన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. దాంతో పోల్చుకుంటే ఈడంతటోడు అనుకొని ఈయన ఈరోజు చంపేస్తానని చెప్పేసి అనుకొని ఆ రోజున దేవుడు గొలియాతును దావీదు ద్వారా మట్టు పెట్టే పని చేయించాడు. గొప్ప ఆనవాళ్ళు తీసుకెళ్ళాడు. తండ్రి కోరిన ప్రకారంగా, తండ్రి నాకు ఒక ఆనవాళ్ళు తీసుకురాయ్యా అని చెప్పాడు. ఆనవాళ్ళు తీసుకెళ్ళాడు దావీదు.
ఈ రోజున మనం కూడా ఇతరుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామంటే, ఇతరుల యొక్క మేలు మనం కోరుతున్నామంటే అది సామాన్యటువంటి విషయం కాదు. అది సామాన్యటువంటి విషయం కాదు. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలోంచి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు చూడండి అసలు ఎంత ఆత్మీయ భావం కలిగినటువంటి వాడంటే నిజంగా చాలా ఆత్మీయంగా ఉంటాడు అనమాట. 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా. నేనును మీ క్షేమమును తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద ఒకడునో లేడు. చూసావా, పౌలు సంఘాలు ఏర్పాటు చేశాడు, దేవుని పరిచయం చేశాడు, ఎన్నో ఆత్మలు కట్టాడు. కానీ మాటి మాటికి వాళ్ళ క్షేమ స్థితిని తెలుసుకుంటున్నాడు అన్నమాట. క్షేమం మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి అని యోగేంద్ర బ్రదర్ మనల్ని ఎలాగ ఫోన్ చేసి అడుగుతున్నాడో అలాగనే పౌలు నిజంగా వాళ్ళు సరే సంఘం కట్టబడింది, వాళ్ళ పరిచర్య వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు, మనకెందుకు అని అనుకోవట్లేదు. ఏమంటున్నాడు, నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము. నాకు ధైర్యం ఏంటంటే మీరు క్షేమంగా ఉండాలి, మీరు నెమ్మదిగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, అదే నా ధైర్యం అంటాడు పౌలు. కాబట్టి మనం ధైర్యం ఈ రోజున మన సంఘాలు, మన పరిచర్య, మన కుటుంబాలు ఇవన్నీ క్షేమంగా ఉండాలి. అందుకోసమే మనం ప్రార్థన చేస్తున్నాం. 27 దినాల్లో క్షేమంగా ఉండి అంటే ఆత్మీయంగా చూసుకుంటే క్షేమం ఎక్కడ లేదు. ఆత్మీయంగా అంటే భౌతికంగా దేవుడు అన్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, జలం ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు, కానీ ఎక్కడ క్షేమం లేదండి. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. లోకములో ఎక్కడా క్షేమం లేదు. సంఘాలు ఆరిపోయినాయి ఆత్మీయంగా. ప్రార్థన పరులు లేరు 27 దినాల్లో. సహవాసాన్ని అంటిపెట్టుకొని సహవాసంతో కలిసి పనిచేసేవాళ్ళు లేరు. సంఘ క్షేమం కోసం విచారం చేసేవాళ్ళు లేరు అసలు. చూడండి, మీకు తెలుసు కదా, చూడండి ఎక్కడైనా కానీ సంఘాల విషయంలో ఎక్కడన్నా కానీ భారం పట్టించుకునే వాళ్ళు, భారంతో ఉండేవాళ్ళు లేరు. అందుకని నిజంగా పౌలు నేను మీ క్షేమమును తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తం. నాకు ధైర్యం కావాలి, మీరు క్షేమంగా ఉన్నారంటే అది నాకు ధైర్యం. మీరు క్షేమంగా లేకపోతే నాకు ఎక్కడ ధైర్యం ఉంటుంది అని చెప్పేసి పౌలు ప్రతి సంఘానికి కూడా, ప్రతి సంఘ బిడ్డలు కూడా, సంఘ నాయకులు కూడా, సంఘ సేవకులను కూడా వాళ్ళ ధైర్యం వాళ్ళ యొక్క క్షేమాన్ని తెలుసుకొని ధైర్యం తెచ్చుకుంటున్నాడు పౌలు. ఎందుకని అధైర్యంగా ఉంటున్నాడు అంటే వాళ్ళు క్షేమంగా లేకపోతే అధైర్యం అన్నమాట. ఈ రోజున మనం చేసే పరిచర్య కూడా అది క్షేమాభివృద్ధి పొందకపోతే, క్షేమంలో లేకపోతే ఆ పరిచర్యకు ఫలమే ఉంటది ఇంకా మనం అన్నమాట. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మీకు ఒక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎవరు క్షేమంగా ఉంటారు? బైబిల్లో దేవుడు ఎవరు క్షేమంగా ఉంటారని చెప్పాడు అంటే మరి ఆ యొక్క 4 విషయాలు చెప్తాను. చూడండి, త్వరగా మనం చూద్దాము. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? చూడండి, ఎస్తేరు గ్రంథం 8:16. ఎవరైనా ఒకళ్ళు చదవండమ్మా. 8:16. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు కలిగెను. చూసావా, ఎవరికి? ఒక జనానికి దేవుడు క్షేమంగా ఉంచాలని కోరాడు. యూదులు మరి ఎవరనంటే వారు ఇశ్రాయేలీలు. వారు యూదులు అంటే ఎవరో కాదు, వాళ్ళు ఇశ్రాయేల్, ఒక యాకోబు యొక్క సంతానం వారు. దేవుడు భూమి మీద యూదులు క్షేమాన్ని కోరాడు. దేవుడు వాళ్ళు ఎన్నో పరిశోధనలకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని వాగ్దత్త ప్రజలు, వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన ప్రజలు. వాళ్ళు ఎన్నో పరిస్థితుల్లో గుండా, ఎన్నో కష్టాల గుండా వెళ్ళారు వాళ్ళు. అందుకనే దేవుడు వాళ్ళకి ఎక్కువ క్షేమాన్ని విస్తరింపజేసి, యూదుడు కలిగిన క్షేమం భూమి మీద కూడా కలలేదు. అంత గొప్ప
క్షేమాన్ని యూదులకు దేవుడు దయచేశాడు. ఇప్పుడు వరకు కూడా యూదుని కదిలించడానికి ఎవడు వల్ల కాదు. వాడిని కదిలించాడంటే మాత్రం ప్రపంచాన్నే దేవుడు వాళ్ళ చేత వణికించేటంతగా మరి గొప్ప శక్తి, బలం, జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడన్నమాట. వాళ్ళకున్న టెక్నాలజీలు ఇంకెవ్వడికి లేవు భూమి మీద. అంత గొప్ప శక్తిని వాళ్ళకి దేవుడు దయచేశాడు. ఎక్కడికి వచ్చింది వీళ్ళకి ఎంత క్షేమము? ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుడు వాళ్ళని కలిగింది. అది వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి అట్లా అంత సెక్యూరిటీ వాళ్ళకి దేవుడు, ఆ క్షేమాన్ని దేవుడు దయచేశాడు. అయితే భూమి మీద 3 గుంపులు ఉన్నాయి. ఆ గుంపులు ఏంటంటే, ఒకటి దేవుడు రక్షించబడిన ప్రజలు, రెండో గుంపు ఏంటంటే దేవుడు ఎరగని అన్యజనుల గుంపు, రెండో గుంపు. మూడో గుంపు ఏంటంటే సంఘం. అంటే ఆ రెండింటికి మించిన ఏర్పాటులో ఉన్నటువంటి సంఘం, పరిశుద్ధ సంఘం అన్నమాట. ఈ 3 గుంపులే ఈ భూమి మీద ఉంది. అయితే ఈ మూడిట్లో మరి నిజంగా మరి అన్యులంటే దేవుడిని ఎరగనటువంటి ప్రజలు, ఇశ్రాయేలు అంటే దేవుడు కలిగినటువంటి ప్రజలు, సంఘం అంటే ఏంటంటే దేవుడిని తెలుసుకొని రక్షణ పొంది పాపం నుంచి విమోచించబడిన ప్రజలు సంఘం అనగా. అయితే ఇక్కడ మనం చూస్తాం అన్నమాట, యూదులకు దేవుడు క్షేమాన్ని మరి అయితే దేవుడు ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు అని అంటాడు. అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. ఇప్పుడు యూదుడుగా ఉంటే వాడు పాపి అయితే వాడు పరలోకం లేదు, వాడికి పాప క్షమాపణ లేదు. రెండోది క్షేమం కూడా లేదు, వాడికి క్షేమం కూడా ఉండదు. ఎందుకంటే అంత బాహ్యమునకు శరీరమునకు యూదుడికి ఏం లేదు. ఇప్పుడు ఇంతకు ముందు క్షేమం ఉంది, అన్ని ఉంది అన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఎందుకు వాళ్ళకి క్షేమం లేదంటే, రోమా 3:9 పౌలు అంటాడు, అందరూ పాపులే అన్నాడు. దేవుడు ఎరగనటువంటి వాడు ఎవడైనా సరే, శరీరంతో పుట్టినవాడు ఎవడైనా సరే, జన్మతో పుట్టినవాడు ఎవడైనా సరే పాపి అంటాడు అన్నమాట. అయితే మరి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో అంతరంగమందును యూదుడైన వాడే యూదుడు. అంతరంగమైన యూదుడైనటువంటి వాడు ఎవడంటే, రోమా 3:24 ప్రకారం చూసుకుంటే, విశ్వాసము ద్వారా మరి ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడి ఆత్మ సంబంధమైనటువంటి యూదుడుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. గలతీయ 6:15 ప్రకారంగా నూతన సృష్టిగా దేవుడు మనం చేశాడు. ఇప్పుడు మనం యూదులుగా చేశాడు. శరీరం అనే సంబంధమైన యూదులకి ఏం లేదు, కానీ దేవుని దీవుల ఆశీర్వాదాల క్షేమం ఏం లేదు. కానీ మనకు దేవుడు అంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడన్నమాట. ఈ రోజున మార్పు చెందినటువంటి ప్రజలు అన్నమాట కావాలి, రక్షణ పొందిన వారు కావాలి, పాప క్షమాపణ కలిగిన వారు కావాలి. ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వాడు యూదుడు అన్నమాట. కాబట్టి ఈ క్రొత్త సృష్టికి దేవుడు క్షేమాన్ని దేవుడు విస్తరింపజేసినట్లుగా దేవుడు మనం చూస్తామన్నమాట. విస్తరింపజేశాడు. కాబట్టి క్షేమాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఆ క్షేమ స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు అన్నమాట. అందుకని 73వ కీర్తనలో ఆసాపు అంటాడు, నేను శుద్ధిగా ఉండి నిర్మలుగా ఉండి ఏం ప్రయోజనం, నాకంటే భక్తిహీనులే క్షేమంగా ఎక్కువగా ఉన్నారు కదా అని అంటాడు ఆశ. ఆ తర్వాత నాకు ఆ అధ్యాయం చివరికి వెళ్ళి చూస్తే చూడండి, ఆ మాట ఇంత గొప్పగా ఉండదో, చక్కగా ఉంది. ఆ మాట రాశాడు. మొదట అయితే ఆయాసపడ్డాడు, చాలా బాధపడ్డాడు. నాకంటే వాళ్ళే బాగున్నారు, లోకంలో భక్తిహీనులే బాగున్నారు, వాళ్ళకే సమృద్ధి ఉంది, అంతా వాళ్ళకే ఇచ్చేసావు, మాకేముంది, మేము శుద్ధి చేసుకొని ఏం సుఖం, మమ్మల్ని మేము కడుక్కొని ఏం సుఖం, మా పరిస్థితి ఎలా చేసేవేంటా అని చెప్పి చాలా బాధపడ్డాడు. తర్వాత దేవుడు అతను దర్శించాడు. తర్వాత దర్శించి తన కళ్ళు తెరిచాడు పాపం. తర్వాత ఏమన్నాడు తెలిసిన 73వ కీర్తన 13వ వచనం అంటాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండటం నాకు వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నేను నిర్మలుగా ఉండటం వ్యర్థమే, దినదినము నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తుంది, ఏంటి నా బ్రతుకని చెప్పేసి అన్నాడు. అయితే తర్వాత వాళ్ళని ధ్యానించినప్పుడు, తర్వాత దేవుడు అతను కళ్ళు తెరిచినప్పుడు 18వ వచనంలో ఏమన్నాడు తెలుసిన, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లుగా వారిని పడవేసి ఉన్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు
కడముట్టా నశించదు. రబ్బా, ఎంత భయంకరమైనటువంటి శాపం చూడండి. ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉండి నాకు అవి ఉండి ఇవ్వండి, ఉద్యోగం ఉంది, ధనం ఉంది, దర్పణం ఉంది అని అనుకుంటే కడముట్ట నశిస్తారంతే. నీలో ఉన్న పాపం ఏదో, నీలో ఉన్న ఆ శాపం ఏదో, అది ఎవరి వలన తొలుగుతుందో, ఎక్కడ తొలుగుతుందో, ఎట్లా ఒప్పుకోవాలి, ఎలా క్షమాపణ పొందాలో అది తెలుసుకోకపోతే భయంకరమైన నష్టాన్ని పొందుతారు. కాబట్టి తెలుసుకోవాలి. నీలో పని చేస్తుంది ఏ దుష్క్రియో, ఏ పాపమో, ఏ బలహీనతో, ఏది నిన్ను పట్టి పీడిస్తుందో, దేవుని సన్నిధి సహవాసానికి దూరంగా నెట్టుకొని పోతుందో అతి త్వరగా నువ్వు దాన్ని ఒప్పుకోవాలి. లేకపోతే అది మనల్ని కడముట్ట నశింప చేయడానికి అది 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 దర్పణం కట్టుకొని ఉంది. కాబట్టి చాలా ఉండాలన్నమాట. భక్తిహీనులుగా మనం క్షేమంగా ఉండకూడదు. కాబట్టి అందుకని తర్వాత లాస్ట్ లో ఏమన్నాడంటే చూడండి, ఏమంటాడంటే తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందువు అంటాడు. మహిమలో చేర్చుకుంటావు నీవు నన్ను. తర్వాత అంటాడు, లాస్ట్ లో అన్నాడు, నన్ను నీవు మహిమలో చేర్చుకుంటావు అని అన్నాడు. ఇక్కడ వచనాల్లోనే చివరి వచనాల్లో అంటాడు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు అని అంటాడు అన్నమాట. చూసావా, దానికంటే మిన్నైంది ఈ లోకంలో ఏమి లేదు. పరలోకంలో చేర్చేవి నీకు లేకుండా, చేర్చబడనివి ఈ లోకంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా అవి దేనికి పనికొచ్చేవి కావన్నమాట. 24వ వచనం చూడండి, ఏమన్నాడు తర్వాత, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నీ కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచనతో నువ్వు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో చేర్చుకుంటావు, ఎంతకంటే నాకేం కావాలి నాయన అని చెప్పేసి తర్వాత ప్రత్యాప్తపడ్డాడు ఆసాపు. ఇలాంటి గుణం కావాలి మనకు కూడా అన్నమాట. కాబట్టి దేవుడు మనకు క్షేమాన్ని విస్తరింపచేయాలని కోరుకుంటున్నాడు. అది లోకానుసారమైనది కాదు, ఆత్మానుసారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైనదిగా ఉంటేనే అది నీకు మరి అన్నమాట. లేకుంటే అది నీకు క్షేమైనది కానే కాదనమాట. తర్వాత ఏమంటాడంటే, క్షేమం అనేటువంటిది ఎక్కడ ఉందని అంటే యూదుల్లో ఉంది. రెండోది ఎక్కడుందంటే 1 సమూయేలు 25:6 అంటాడు. 1 సమూయేలు 25:6 చూద్దాం. రెండవదిగా 1 సమూయేలు 25:6 వచనం అంటాడు అన్నమాట. 25:6 ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమవునుగా కాని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను అని అంటాడు అన్నమాట. ఇక్కడ ఆ భాగ్యవంతునితో అంటాడు. ఆ భాగ్యవంతునికి ఏముందంట, దానికి అతను నీకును నీ ఇంటికి నీకు కలిగిన దానంతటికి క్షేమము కలుగునుగా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే భాగ్యవంతుడు. ఏంటి భాగ్యవంతుడు అంటే, బైబిల్లో రెండు రకాల భాగ్యవంతులు ఉన్నారు. బైబిల్లో రెండు రకాల భాగ్యవంతులు. ఒకటి యుద్ధోపదేశకాండం 33:29 యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అంటాడు అన్నమాట. రక్షణ భాగ్యం కలిగేసి రక్షణ పొందిన వాడే భాగ్యవంతుడు అంతే. రెండోది యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండిరి అని అంటారు అన్నమాట. విశ్వాసం కలిగినటువంటి వాడు భాగ్యం, వాడికి క్షేమం ఉంటది అన్నమాట బైబిల్లో. కాబట్టి ఒకటి యూదులకు క్షేమం, అంతరంగికమైన యూదులకి. రెండవది క్షేమం ఎవరంటే రక్షణ పొందిన వారికి క్షేమం అన్నమాట. రక్షణ పొందిన వారికి క్షేమం. మూడో క్షేమం ఎవరికి ఉందని చూద్దాం చూడండి అన్నమాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోబు 42:10. 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలుగా యెహోవా అతనికి దయచేసెను. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు చూడమాట. ఎందుకు ఇచ్చాడంటే యోబును స్నేహితులు ఇసికించారు, యోబును ఆయాస పెట్టారు, యోబుని అనకూడదు మాట్లాడినారు, యోబుని తక్కువ చేసి మాట్లాడారు, యోబుని ఏం చేశారంటే కొన్ని భక్తిహీనమైన మాటలు మాట్లాడారు. అయినా కానీ యోబు ఏమాత్రం కదల్లా.
ఏ మాత్రం కూడా ఆయనలో సంచలనం రాలేదు. తర్వాత దేవుడు చెప్పాడు, మళ్ళా తిరిగి మీరు యోబు కాడికి వెళ్ళండి, ప్రార్థన చేస్తాడని అన్నాడు అనమాట. ఇప్పుడు దాకా మేము తిడితిమే, మళ్ళా మా కోసం ప్రార్థన చేయటం ఏందని వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. అయినా కానీ దేవుడు అన్నాడు, యోబు ప్రార్థన చేస్తేనే మీరు బాగుపడతారా, లేకపోతే చచ్చిపోతారు, దయచేసి మీరు వెళ్ళండి అని అన్నాడు దేవుడు. తర్వాత యోబు దగ్గరికి వెళ్తే యోబు ఎంత సాత్వికంతో, ఎంత ప్రేమ గుణంతో చేర్చుకొని వాళ్ళని ఇందాక దాకా అట్లా అన్నారు ఇట్లా అన్నారు అనలేదు. వెంటనే వాళ్ళ కోసం మోకరించి ప్రార్థన చేశాడు. వాళ్ళకి మేలు పొందారు. తర్వాత యోబు కూడా డబుల్ ఆశీర్వాదం పొందాడు. మూడోది ఎవరంటే క్షేమంగా ఉండేది భూమి మీద ఎవడంటే ప్రార్థనా పరులు. మీరే ప్రార్థనా పరులు అయినటువంటి మీరే క్షేమంగా ఉంటారన్నమాట. దేవుడు మన క్షేమాన్ని వెతుకుతున్నాడు అన్నమాట. క్షేమాన్ని వెతుకుతున్నాడు అన్నమాట. ఇంకా తర్వాత మనం చూస్తే 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం సంఘంలో ఉన్నాం కాబట్టి, సంఘం మనల్ని కాపాడుతుంది కాబట్టి మనం సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం విగ్రహములకు బలిగా మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము, జ్ఞానం ఉపయోగం చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగచేయను. సంఘంలో ప్రేమ ఉండాలి. ప్రేమ కూడా ఏంటంటే క్షేమాభివృద్ధి కలగజేస్తామన్నమాట. ప్రేమ అనేది క్షేమాభివృద్ధి కలగజేసేదిగా ఉందన్నమాట. మనం ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరొకరు పలకరించుకోవాలి, ఒకరు ఫోన్ చేసి మాట్లాడుకోవాలా, ఒకరు క్షేమ స్థితిని ఒకరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. అలా లేకపోతే దేవుడు అది ఒప్పుకోవడం అన్నమాట. అది కాబట్టి నేనేదో చెప్పేసి నా క్వాలిఫికేషన్ ఏంది, నా డిగ్రీ ఏంది, నేను చిన్నలతో పలకరించడం ఏంది, మాట్లాడటం ఏంటి అనుకోకూడదు. మనం దయచేసి ఒకరొకరు పలకరించుకోవాలి, ఒకరొకరు ఫోన్ చేసుకొని మాట్లాడుకొని క్షేమాభివృద్ధి కలగచేయాలి. అందుకనే యుగంధర్ బ్రదర్ని ఫోన్ లిస్టు పెట్టండి అని అంటే పెట్టారు. ఎందుకంటే మనం ఫోన్ చేసి పలకరించి మాట్లాడుకోవాలి. అదే ప్రేమ. లేకపోతే ప్రేమ ఏముంటుంది చెప్పండి? ప్రేమ అంటే మనం ప్రేమిస్తున్నాటానికి రుజువేంటి? కాబట్టి మనం ఆ క్షేమ స్థితిని మనం కలిగి ఉండాలి. ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేయాలి. తర్వాత సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరించుతుందంట. సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరిస్తుందంట అక్కడ. ఎందుకంటే పరిచర్య ధర్మం అంతగా విస్తరించింది కాబట్టి సంఘము దానికి వచ్చిన పరీక్షలు అన్నమాట ఎంతో భయంకరమైన మాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం చూస్తే, యోదయ గలలియ సమరయ దేశములందంతటా క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండే, ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చూసావా? సంఘము క్షేమాభివృద్ధి పొందిందట. మన సంఘాలు కూడా క్షేమాభివృద్ధి పొందాలి. దేవుడు మీకు ఏ పరిచర్య తప్పించాడో, ఏ పని తప్పించాడో ఆ పని క్షేమాభివృద్ధి పొందాలి. దానికోసం మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం ఉండాలన్నమాట. అలాగే ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.